ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రాజకీయమేందో, వీళ్ళ పొత్తులేంటో నిజంగానే ఇంత దారుణంగా మినిమం బేసిక్‌గా నైతికత కూడా లేకుండా రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్‌లో ఏమో ఎన్‌డీఏ అంటారు. ఎన్‌డీఏ అంటే టీడీపీ, బీజేపీ, జనసేన. కానీ ఆంధ్రప్రదేశ్ పరిధిలోకొస్తే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒకవైపు కనిపిస్తది. పొత్తులో ఉన్న వీళ్ళు ముగ్గురు. వీళ్ళతో ఇండైరెక్ట్ పొత్తులో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌లు, మిగిలిన పార్టీలన్నీ అన్నీ కలగలిపి అధికారంలో ఉన్నా లేకున్నా జగన్ మీదకే వస్తూ ఉంటారు. ఇక్కడ, ఇక్కడితో ఆగుతారా? ఇక్కడితో ఏమన్నా ఆగుతారా? కేంద్రంలో ఏమో మళ్ళీ ఇండియా కూటమి, ఎన్డీఏ అని చెప్పి అక్కడనే ఉప్పు నిప్పుగా ఉంటారు. ఇండియా కూటమిలో లీడ్ చేసేది కాంగ్రెస్, అక్కడేమో కమ్యూనిస్టులో భాగం. ఆంధ్రప్రదేశ్కి వస్తే మొత్తం ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి రెండు కలిపి పొత్తులో ఉంటాయి. పొత్తులో ఉండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ శత్రువుగా చూస్తూ ఉంటారు. ఈ రాజకీయం ఏందో మనకు అర్థం కాదు. పోనీ వీళ్ళు ఎక్కడ చూసినా ఇట్లే కలిసి ఉంటారా? తెలంగాణలోకి పోయామనుకోండి, మళ్ళీ తెలుగుదేశం కాంగ్రెసు, తెలుగుదేశం జనసేన కలిపి కాంగ్రెస్తో పొత్తులోకి పోతాయి ఇండైరెక్ట్గా. ఒక విధంగా చెప్పాలంటే డైరెక్ట్గా ప్రకటించలేదు అంతే. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక జరిగితే బీజేపీ పోటీ చేస్తూ ఉంది, తెలుగుదేశం పోటీ చేయలేదనుకోండి. రాష్ట్రంలో, కేంద్రంలో వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి మద్దతు ఇవ్వాలి? బీజేపీకి మద్దతు ఇవ్వాలి. ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉన్నవాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ జూబ్లీ హిల్స్లో ఇంటింటికి ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఇక్కడేమో కమ్మ సంఘాలు మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని పిలిచి మా మద్దతు మీకే, కాంగ్రెస్లో ఓటు వేయాలని చెప్పి కమ్మ సంఘాలు పిలిపెత్తాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో, తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అంటారు. జనసేన వాళ్ళు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అంటారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి ఓటు వేయమని చెప్పి వీళ్ళు అడగరు. ఇక్కడ ఒకరితో పొత్తు, అక్కడ ఒకరితో పొత్తు. అసలు ఈ రాజకీయాలు ఏంది? ఇంత దారుణం ఏంట్రా బాబు నిజంగా. ఈ పొత్తులకి ఎన్నికల ముందు లేకుండా వాటిని బహిష్కరించాలరా సగం దరిద్రపోయేటట్లేదు. సీరియస్లీ మినిమం నైతికత కూడా లేకుండా పోతూ ఉంది రాజకీయాల్లో.